కస్టమైజేషన్ మరియు టూల్స్ హ్యాండ్లింగ్ పై ఈ సెషన్ కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. సూయింగ్ టూల్స్ గురించి వాటి ప్రాముఖ్యతను వివరించగలరు. సూయింగ్ టూల్స్ ను హ్యాండ్లింగ్ చేసేటప్పుడు అనుసరించాల్సిన భద్రతా జాగ్రత్తలను తెలియజేయగలరు. మొదటిగా టూల్స్ ను గురించి మరియు సీవింగ్ లో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. సూయింగ్ టూల్స్ టైలరింగ్ లేదా సూయింగ్ ఆర్ట్ ద్వారా గార్మెంట్స్ లేదా టెక్స్టైల్స్ ఐటమ్స్ ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్. ఉపయోగించే విధానం ఆధారంగా టూల్స్ ను 5 వర్గాలుగా వర్గీకరించారు. అవి మెషరింగ్ టూల్స్, డ్రాఫ్టింగ్ టూల్స్, మార్కింగ్ టూల్స్, కటింగ్ టూల్స్ మరియు సూయింగ్ టూల్స్. ముందుగా మెషరింగ్ మరియు డ్రాఫ్టింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. మెషరింగ్ టేప్ అనేది శరీర కొలతలు, ప్యాటర్న్స్ మరియు లేఅవుట్లను కొలవడానికి ఉపయోగించే ఫ్లెక్సిబుల్ ఫైబర్ గ్లాస్ లేదా ఫ్యాబ్రిక్ మెషరింగ్ టేప్. ఓవర్ కోట్, లేడీస్ నైటీలు, గౌన్లు మొదలైన పొడవాటి వస్త్రాలను కొలవడానికి మెషరింగ్ స్టాండ్ ఉపయోగిస్తారు. మెటల్ టేప్ అనువైనది మరియు ఫామ్ లేదా ఫిగర్ ను మెషర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు డ్రాఫ్టింగ్ టూల్స్ ను చూద్దాం. వుడ్ లేదా ఐరన్ తో తయారు చేయబడిన ఎల్ స్కేల్. దీని ఒక ఆర్మ్ పొడవు 12 అంగుళాల మరియు మరొకటి 24 అంగుళాల పొడవు. ప్రతి అంగుళం 8 మార్కులను కలిగి ఉంటుంది. ఇది స్ట్రెయిట్ లైన్స్ మరియు రైట్ యాంగిల్స్ ను కొలవడానికి మరియు మార్క్ చేయడానికి ఉపయోగిస్తారు. గ్రాడ్యుయేటెడ్ స్క్వేర్ కూడా ఎల్ స్క్వేర్ స్కేల్. ప్యాటర్న్స్ ను డ్రాఫ్ట్ చేయడానికి మార్క్స్ ఉపయోగిస్తారు. మెషరింగ్ స్టిక్ అనేది అంగుళం మరియు సెంటీమీటర్ల మార్కులను కలిగి ఉండే సౌకర్యవంతమైన స్టిక్. ఇది ఫ్యాబ్రిక్ యొక్క గ్రెయిన్స్ ను తనిఖీ చేయడానికి మరియు హెమ్స్ ను మార్క్ చేయడానికి ఉపయోగిస్తారు. డ్రెస్ మార్కర్స్ గేజ్ ఒకవైపు స్కాలప్ ఎడ్జెస్ తో మరియు మరొక వైపు స్ట్రెయిట్ ఎడ్జెస్ తో ఉంటుంది. స్కాలప్ ఎడ్జెస్, ప్లీట్స్, టక్స్ మొదలైన వాటిని కొలవడానికి ఉపయోగిస్తారు మరియు బటన్ హోల్స్ ను కొలవడానికి స్ట్రెయిట్ ఎడ్జెస్ ఉపయోగిస్తారు. సీమ్ గేజ్ అనేది స్లైడింగ్ రాడ్ మార్కర్ తో 6 అంగుళాల రూలర్. ఇది సీమ్ మార్జిన్ లెన్స్, బటన్స్ మరియు బటన్ హోల్స్ తో పాటు ప్లీట్స్ మరియు టక్స్ వంటి డిజైన్ వివరాలను మార్క్ చేయడానికి ఉపయోగిస్తారు. ట్రాన్స్పరెంట్ రూలర్ ప్లాస్టిక్ తో తయారు చేయబడుతుంది మరియు స్ట్రెయిట్ లేదా బయాస్ లైన్లను కొలిచేందుకు ఉపయోగిస్తారు. టీ స్క్వేర్ అనేది అంగుళాల మరియు సెంటీమీటర్ల యొక్క గుర్తులను కలిగి ఉండే ట్రాన్స్పరెంట్ టూల్. దీని స్క్వేర్ ఆఫ్ స్ట్రెయిట్ ఎడ్జెస్ ను కొలవడానికి ఉపయోగిస్తారు. ఒక సెట్ స్క్వేర్ క్రిస్టల్ క్లియర్ షాటర్ ప్రూఫ్ సింథటిక్ మెటీరియల్, మెటల్ లేదా వుడ్ తో తయారు చేయబడుతుంది. వాటిని డిజైన్ మరియు ప్యాటర్న్ డిపార్ట్మెంట్ లో ఉపయోగిస్తారు. కార్డ్ స్కేల్ పేపర్ కార్డ్బోర్డ్ తో తయారు చేయబడుతుంది. ఇది సాధారణంగా రికార్డ్ నోట్బుక్స్ లో చిన్న డ్రాఫ్టింగ్ కోసం ఉపయోగిస్తారు. టైలర్స్ ఆర్ట్ కర్వ్ వుడ్ ప్లాస్టిక్లు మరియు స్టీల్ తో తయారు చేయబడుతుంది. ఇది ఒకవైపు 1/2 సెంటీమీటర్ మరియు మరొక వైపు 1/5 వంతు సెంటీమీటర్ మార్కులను కలిగి ఉంటుంది. డ్రాఫ్టింగ్ లో కర్వ్స్ ను గీయడానికి ఇది ఉపయోగిస్తారు. ఫ్రెంచ్ కర్వ్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ తో తయారు చేయబడుతుంది. నెక్, ఆర్మ్ హోల్ డెప్త్, సైడ్ మరియు బాటమ్ ఆకృతులను గీయడానికి ఇది ఉపయోగిస్తారు. ఫ్లెక్సిబుల్ కర్వ్ ఫ్లెక్సిబుల్ రబ్బరుతో తయారు చేయబడుతుంది. దీన్ని కర్వ్డ్ ప్యాటర్న్ పీసెస్ కు అడ్జస్ట్మెంట్స్ యొక్క ఏ షేప్ లోనైనా బెండ్ చేయవచ్చు. హిప్ కర్వ్ లేదా కర్వ్ రూలర్ వుడ్ లేదా ప్లాస్టిక్ తో తయారు చేయబడుతుంది. ఇది హిప్ మరియు కర్వ్ ఏరియాస్ చుట్టూ గార్మెంట్ ప్యాటర్న్స్ ను షేపింగ్ చేయడానికి మరియు అడ్జస్ట్ చేయడానికి ఉపయోగించే కొద్దిగా సర్కిల్డ్ రాడ్. లాంగ్ రూలర్ అంగుళం మరియు సెంటీమీటర్ మార్కులను కలిగి ఉంటుంది. ఇది స్ట్రెయిట్ లైన్స్ ను గీయడానికి ఉపయోగిస్తారు. కాంపాస్ మెటల్ లో తయారు చేయబడింది. ఇది కర్వ్స్ మరియు ఆర్క్స్ ను గీయడానికి ఉపయోగిస్తారు. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ లో కర్వ్ చేయడానికి సహాయపడుతుంది. తర్వాత మార్కింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. టైలర్స్ చాక్ అనేది హార్డ్ చాక్. ఇది క్లాత్ పై తాత్కాలిక మార్కింగ్స్ చేయడానికి ఉపయోగిస్తారు.
మార్కింగ్ పెన్ సెల్ఫ్ ఎరేసింగ్ లేదా కడగడం ద్వారా లేదా ఐరనింగ్ చేయడం ద్వారా తొలగించవచ్చు. ఇది క్లాత్ పై భాగంలో మార్కింగ్ కోసం ఉపయోగిస్తారు. చిత్రాన్ని వీక్షించవచ్చు కాబట్టి సులభంగా ట్రేస్ చేయడానికి ట్రేసింగ్ పేపర్ ఉపయోగిస్తారు. ట్రేసింగ్ వీల్ ట్రేసింగ్ పేపర్ ఉన్నా లేదా లేకుండా ప్యాటర్న్ నుండి మార్కింగ్స్ ను ఫ్యాబ్రిక్ పై ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారు. 2 రకాల ట్రేసింగ్ వీల్స్, ఒకటి రంపం సెరేటెడ్ ఎడ్జెస్ తో మరియు రెండవది మెత్తని స్మూత్ ఎడ్జెస్ తో ఉంటుంది. స్ట్రెయిట్ పిన్లు పదునైనవి, మృదువైనవి, రస్ట్ పట్టకుండా ఉండే పిన్స్. వీటిని విరగకుండా వంచవచ్చు. పిన్ కుషన్స్ వివిధ స్టైల్స్ లలో ఉన్నాయి. ఇది పిన్స్ మరియు నీడిల్స్ ను షార్పెన్ మరియు శుభ్రపరుస్తుంది. క్లోదింగ్ యొక్క ఆర్టికల్ యొక్క 3 డైమెన్షనల్ వ్యూను అందించడానికి డ్రెస్ ఫోమ్ ఉపయోగిస్తారు. అవి వివిధ సైజులు మరియు షేప్లలో అందుబాటులో ఉంటాయి. కట్టింగ్ ప్యాటర్న్స్ పై పొజిషనింగ్ మార్కులను ఉంచడానికి నాచెస్ ఉపయోగిస్తారు. ఇది అవసరాన్ని బట్టి వివిధ షేప్లలో అందుబాటులో ఉంటాయి. ట్రేసింగ్ పేపర్ పై మార్కింగ్ మరియు డ్రాయింగ్ కోసం పెన్సిల్స్ ఉపయోగిస్తారు. మార్కింగ్స్ ను మార్చడానికి అవసరమైన విధంగా ఎరేజర్లు ఉపయోగిస్తారు. తరువాత కటింగ్ టూల్స్ చూద్దాం. నిలబడి పనిచేసే వ్యక్తులు కటింగ్ టేబుల్ మరియు కూర్చుని పనిచేసే వ్యక్తులచే కటింగ్ బోర్డ్ ఉపయోగిస్తారు. పేపర్ షియర్స్ పొడవైన పాయింటెడ్ బ్లేడ్లను కలిగి ఉంటాయి. అవి థిన్ పేపర్ యొక్క ఖచ్చితమైన కట్టింగ్ కోసం ఉపయోగిస్తారు. హ్యాండ్ సిజర్స్ సులభంగా హ్యాండిల్ చేయడానికి రూపొందించబడ్డాయి. అవి అన్ని సాధారణ ప్రయోజన కట్టింగ్ ఆపరేషన్లలో ఉపయోగిస్తారు. టైలర్స్ షియర్స్ పెద్దవి మరియు స్థిరంగా ఉంటాయి. ఇది ఒకే పొర నుండి గార్మెంట్ భాగాలను కత్తిరించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్యాటర్న్ షియర్స్ హ్యాండిల్స్ బలంగా కాంటర్డ్ గా ఉంటాయి మరియు చిన్న బలమైన బ్లేడ్ల కంటే చాలా పొడవుగా ఉంటాయి. థిక్ కార్డ్బోర్డ్ లేదా ప్లాస్టిక్ నుండి ప్యాటర్న్ టెంప్లేట్స్ ను కత్తిరించడానికి అవి ఉపయోగిస్తారు. ఆకర్షణీయమైన ట్రిమ్మింగ్ కోసం జిగ్జాగ్ ప్రొఫైల్ తో ఎడ్జెస్ ను కత్తిరించడానికి పింకింగ్ షియర్స్ ను ఉపయోగిస్తారు. ఇది ఫ్రేయింగ్ ధోరణిని తగ్గిస్తుంది. బటన్ హోల్ సిజర్స్ ను ఓపెన్ బటన్ హోల్లను ప్రిసైజ్ గా కత్తిరించడానికి మరియు శుభ్రమైన చక్కని ఎడ్జెస్ ను సృష్టించడానికి ఉపయోగిస్తారు. కట్ యొక్క పొడవును స్క్రూ ద్వారా అడ్జస్ట్ చేయవచ్చు. ఎంబ్రాయిడరీ సిజర్స్ చక్కటి చిన్న దారాలను పట్టుకోవడం మరియు కత్తిరించడం కోసం సూట్ అవుతాయి. దాని హ్యాండిల్స్ పొడవుగా ఉంటాయి మరియు పాయింటెడ్ బ్లేడ్లను కలిగి ఉంటాయి. స్నిప్పర్స్ చాలా వేగంగా మరియు సులభంగా స్నిప్పింగ్ చేయడానికి మరియు వేస్ట్ థ్రెడ్ ను కత్తిరించడానికి లేదా టాకింగ్ స్టిచెస్ ను రిమూవ్ చేయడానికి మరియు సీమ్లను తెరవడం వంటివి చేయడానికి అనుమతిస్తాయి. స్టిచ్ కట్టర్ నారో హెడ్ తో హుక్డ్ ఎడ్జ్ ని కలిగి ఉంటుంది మరియు మిషన్ మేడ్ బటన్ హోల్స్ ను తెరవడానికి అనుకూలంగా ఉంటుంది. ఆల్ ను బోన్, ప్లాస్టిక్ లేదా మెటల్ తో తయారు చేస్తారు. ఇది బటన్ ఐస్ లేదా డ్రాస్ట్రింగ్ హోల్స్ ను రౌండ్ చేయడానికి మరియు థ్రెడ్లను బయటకు తీయడానికి ఉపయోగిస్తారు. కార్డులు లేదా ప్లాస్టిక్ ప్యాటర్న్ టెంప్లేట్స్ లేదా కట్టింగ్ ప్యాటర్న్స్ లలో హోల్స్ చేయడానికి హోల్ పంచెస్ ఉపయోగిస్తారు. ఇది వివిధ డయామీటర్స్ లలో అందుబాటులో ఉంటుంది. రివాల్వింగ్ హోల్ పంచ్ ఫ్యాబ్రిక్ అంచుకు దగ్గరగా హోల్స్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది వివిధ డయామీటర్ల యొక్క పంచ్ల యొక్క మ్యాగజీన్ ను కలిగి ఉంటుంది. తరువాత సూయింగ్ టూల్స్ ను చూద్దాం. నీడిల్ థ్రెడర్ స్మాల్ నీడిల్స్ కంటి గుండా థ్రెడ్ పాస్ చేయడానికి ఉపయోగిస్తారు. థింబుల్ అనేది ఒక ప్రొటెక్టివ్ కవర్. ఇది ఇండెక్స్ లేదా మిడిల్ ఫింగర్ మీదుగా స్లిప్ అవుతుంది మరియు పిన్ ప్రిక్స్ నుండి ఫింగర్ ను రక్షిస్తుంది. సూయింగ్ నీడిల్స్ 2 రకాలు. అవి హ్యాండ్ సూయింగ్ నీడిల్ మరియు మిషన్ సూయింగ్ నీడిల్. ఒక సూయింగ్ నీడిల్ ఫ్యాబ్రిక్ ను కలిపి కుట్టడానికి, సీమ్స్ ఏర్పరచడం మరియు గార్మెంట్స్ లో వివిధ హ్యాండ్ స్యూన్ వివరాలను సృష్టించడం కోసం ఉపయోగిస్తారు. హెవియర్ ఫ్యాబ్రిక్ ను చేతితో కుట్టేటప్పుడు వేళ్లకు రక్షణగా నీడిల్ గ్రాబర్ ఉపయోగిస్తారు. ఎంబ్రాయిడరీ మరియు డార్నింగ్ నీడిల్స్ ను ఇంట్రికేట్ హ్యాండ్ స్టిచ్చింగ్ కి మరియు
గార్మెంట్స్ లో దెబ్బతిన్న ఏరియాస్ ను రిపేర్ చేయడానికి ఉపయోగిస్తారు. డార్నింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ ను సపోర్ట్ చేయడానికి మరియు షేప్ చేయడానికి డార్నింగ్ మష్రూమ్ ఉపయోగిస్తారు. ఇది వూల్ తో తయారు చేయబడిన మష్రూమ్ షేప్ టూల్. కుట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ ట్యూబ్ ను కుడివైపుకు తిప్పడానికి లూప్ టర్నర్ ఉపయోగిస్తారు. ఫ్యాబ్రిక్ లోని కేసింగ్లు మరియు ఛానళ్ల ద్వారా ఎలాస్టిక్, రిబ్బన్ లేదా డ్రా స్ట్రింగ్లను థ్రెడ్డింగ్ చేయడానికి బాట్కిన్ ఉపయోగిస్తారు. సూయింగ్ మిషన్స్ వివిధ రకాల స్టిచెస్ ను సృష్టించడానికి వివిధ స్టైళ్లలో మరియు కాన్ఫిగరేషన్స్ లలో అందుబాటులో ఉన్నాయి మరియు చాలా వరకు ఫుట్ పెడల్ ను ఉపయోగించి ఆపరేట్ చేస్తారు. టూల్స్ ను హ్యాండిల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. ఫ్లోర్ పై నూనె చిందినట్లయితే పని ప్రదేశం వెంటనే శుభ్రం చేయాలి, లేకపోతే మీరు స్కిడ్ కావచ్చు మరియు ప్రమాదం సంభవించవచ్చు. మిషన్ ని ఆపరేట్ చేయడానికి ముందు సూదిలో థ్రెడ్ సరిగ్గా ఉంచబడిందని నిర్ధారించుకోండి. నీడిల్ ని థ్రెడ్ చేసేటప్పుడు పెడల్ నుండి మీ కాలును దూరంగా ఉంచండి. మిషన్ పని చేయనప్పుడు మోటారును ఆపివేయండి. మిషన్ ని ఆపరేట్ చేసేటప్పుడు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మానుకోండి. పొడవాటి జుట్టును సరిగ్గా టై చేసుకోండి. షార్ప్ టూల్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు పదునైన భాగం చేతిలో మరియు గ్రిప్ భాగం కొనుగోలుదారు చేతిలో ఉండేలా చూసుకోండి. ఉపయోగంలో లేనప్పుడు సూయింగ్ మిషన్ ని కవర్ చేసి ఉంచండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. ప్రయోజనం ఆధారంగా టూల్స్ ను 5 వర్గాలుగా వర్గీకరించారు. అవి మెషరింగ్ టూల్స్, డ్రాఫ్టింగ్ టూల్స్, మార్కింగ్ టూల్స్, కటింగ్ టూల్స్ మరియు సూయింగ్ టూల్స్. ఈ టూల్స్ కలెక్టివ్ గా గార్మెంట్ క్రియేషన్ యొక్క వివిధ దశలలో టైలర్లకు మెషరింగ్ మరియు ప్యాటర్న్స్ ను డ్రాఫ్టింగ్ చేయడం నుండి కట్టింగ్, సూయింగ్ మరియు తుది ప్రోడక్ట్ ని పూర్తి చేయడం వరకు సహాయపడతాయి. ఇప్పుడు మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. సూయింగ్ టూల్స్, వాటి ప్రాముఖ్యత మరియు అనుసరించాల్సిన భద్రతా జాగ్రత్తల గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.